లిక్కర్ స్కామ్ లో కవితకు సిబిఐ నోటీసులు అయితే ఇచ్చింది. 26న విచారణకు హాజరు కావాలంటూ కూడా పిలుపునిచ్చింది. ఒకసారి వార్తను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు ఈసారి సిబిఐ నోటీసులు పంపిన విషయం కూడా తెలిసిందే. విచారణ కోసం ఈ నెల 26న ఢిల్లీలోని సిబిఐ ఆఫీస్ కు రావాలని కోరింది. కాగా సిబిఐ ఈడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళల ఇంటి దగ్గర విచారించే చొరవ తీసుకోవాలని కూడా మనకు ఆదేశించినట్లుగానే అర్థమవుతుంది. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఇదివరకు సుప్రీంకోర్టులో అయితే కవిత పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉంది. సుప్రీంకోర్టు దీనిపై తీర్పు ప్రకటించాకే కవిత ఢిల్లీలో విచారణకు వెళ్లాలా వద్దని కూడా నిర్ణయించుకుంటారనే విషయం తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఎప్పుడు విచారణ పూర్తి చేస్తుంది, ఎప్పుడు తీర్పు ఇస్తుందనే క్లారిటీ అయితే లేదు. ఈ నేపథ్యంలోనే సిబిఐ నుంచి కవితకు మళ్ళీ నోటీసులు అందాయి. నిజానికి ఈ కేసులో ఇదివరకు 3 సార్లు కూడా కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలో ఈడీ విచారణ చేపట్టిన సమయంలోనే కవితను అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ అధికారుల తీర్పుపై అభ్యంతరం కూడా చెప్పారు. కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణలో ఉన్నది. ఇలాంటి సమయంలో సిబిఐ మరోసారి కవితను విచారణకు పిలిచింది. ఆఫీసుకు పిలిచి ఈడీ విచారించగా అంతకుముందు సిబిఐ అధికారులు కూడా కవితను ఇంటి దగ్గర విచారించి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి విచారణ రావాలని కూడా ఈ నెల 26న విచారణ ఉందని కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటి వద్దను అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అయితే మనకు విచారణ చేపట్టారు. ఏదేమైనా కూడా మనకు సుప్రీంకోర్టు నుంచి అయితే మనకు ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి విచారణ రావాలని ఈ నెల 26న విచారణ ఉందని కూడా సిబిఐ నోటీసులు కూడా పంపినట్లుగా అర్థమవుతుంది. మరి ఈ యొక్క విచారణకైనా మరి ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవిత పోతారా, మరి అసలు ఏం చర్య తీసుకోబోతున్నారనేది ముందు ముందు మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి ఎన్నిసార్లైనా కూడా విచారణ పూర్తి కాకపోవడం ఆమె సహకరిస్తలేదా, మరి ఏంటనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి మొత్తానికి 26న తెలుస్తుంది మరి విచారణ జరుగుతుందా, మరి ఎలాంటి విచారణ జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఎట్టకేలకైతే మనకు ఈ యొక్క లిక్కర్ స్కామ్ గురించి అయితే ఒక క్లియర్ కట్ గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే సిబిఐ నోటీసులు అయితే జారీ చేసింది. మరి సిబిఐకి సంబంధించి మరి ఆమె ఎలాంటి సమాధానాలు ఇస్తుంది, మరి అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే.